హలో ఫ్రెండ్స్, ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి మన మిత్రులందరికీ స్వాగతం. నిఫ్టీ బ్యాంకు మంత్లీ టైం ఫ్రేమ్లో ఒక సిగ్నిఫికెంట్ అప్ సైడ్ వెళ్ళిన తర్వాత మూవింగ్ యావరేజెస్ దగ్గర మనకి సపోర్ట్ అయితే తీసుకుంది. ఇది వచ్చేసరికి 21 డేస్ 21 పీరియడ్ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్. అయితే నేను మూవింగ్ యావరేజెస్ అని ఆఫ్ చేసి ప్రస్తుతం ప్రైస్ యాక్షన్ మాత్రమే మనం ఫోకస్ చేద్దాం. ఒకసారి ఏం జరిగింది అనేది 5 minutes టైం ఫ్రేమ్లో ప్యూర్ ప్రైస్ యాక్షన్ అనమాట. దీంట్లో ప్రీవియస్ ఏం జరిగిందంటే ఇక్కడ దాకా రావటం, ఈ లెవెల్ వచ్చేసరికి 48,307 అప్రాక్సిమేట్గా. దాని తర్వాత ఒక రెసిస్టెన్స్ లెవెల్ అయితే క్రియేట్ అయింది క్లియర్గా, మల్టిపుల్ టైమ్స్ ఈ లెవెల్ని రెస్పెక్ట్ చేసింది. అండ్ దాని తర్వాత మనకి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ అనేది కనిపిస్తుంది. ఓకే, సింపుల్ వేలో ఇక్కడ ఒక డబుల్ టాప్ ఉంది అండ్ ఇక్కడ ఒక డబుల్ టాప్ అనుకోవచ్చు కదా, అది ఫార్మేషన్ అయితే జరిగింది. బట్ ఎలా వెళ్ళింది అంటే ఇక్కడ ఏదైతే రెసిస్టెన్స్ లెవెల్ ఉందో ఆ రెసిస్టెన్స్ లెవెల్కి దగ్గరగా ప్రైస్ అనేది మూవ్ అయింది. ఇక్కడ నుంచి పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ రిట్రేస్ తీసుకొని మళ్ళీ రిట్రేస్ తీసుకొని మళ్ళీ, అంటే వీ డోంట్ నో ఎగ్జాక్ట్గా ఇది బ్రేక్అవుట్ అవుతుందా లేదా అనేది. బట్ ప్రైస్ స్ట్రక్చర్ అయితే కొద్దిగా హింట్ ఇవ్వటం అనేది జరిగింది. ఇక్కడ టెక్నికల్గా ఏంటంటే ఒక అసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్ ఫార్మేషన్ జరిగింది. బట్ అన్ఫార్చునేట్లీ ఏంటంటే సడన్గా గ్యాప్ అప్ అయింది. సో ఫ్రెండ్స్, గ్యాప్ అప్ అయిన తర్వాత ఏమైందంటే గ్యాప్ ఫిల్ చేసే ప్రయత్నం జరిగింది కానీ రాలేకపోయింది. గ్యాప్ ఫిల్లింగ్ అంటే ఈ జోన్ అంతా ఫిల్ చేయాలి, యాక్చువల్గా అంత దూరం రాలేకపోయింది. అది ఫ్రెండ్స్ ఎక్కడి దాకా వచ్చింది అన్నదానికి చూడండి, ఫిబొనాకీ అనేది నేను డ్రా చేస్తున్నాను ఈ యొక్క స్వింగ్లో నుంచి ఈ యొక్క స్వింగ్ హైకి మార్నింగ్. సో ఒకసారి 1 minute టైం ఫ్రేమ్కి వెళ్తే మనకు కొద్దిగా క్లారిటీ వస్తుంది. ఆ ఫస్ట్ గ్యాప్ అప్ అయిన వెంటనే పుల్ బ్యాక్ అయ్యి ఈ యొక్క 50% 60% ఏదైతే ఉందో దీన్ని మనం జనరల్గా గోల్డెన్ రేషియో అంటాం కదా, ఆ లెవెల్ దగ్గరకు వచ్చిన తర్వాత మళ్ళీ బాయర్స్ అనేవాళ్ళు యాక్టివేట్ అయ్యారు. ఈ లెవెల్ దగ్గర ఫ్రెండ్స్ మనం అయితే ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు. ఎందుకంటే చూడండి, సో ఇక్కడ ఓపెన్ అయింది కదా 48,877 దగ్గర, వెంటనే సెల్లర్స్ వచ్చారు. బట్ ఇక్కడ ఆగిపోయింది. ఎలా తెలుస్తుందంటే మనకి మల్టిపుల్ టైమ్స్ ఇదే లెవెల్ దగ్గర మనకి సపోర్ట్ అనేది ఉంది అండ్ స్ట్రక్చరల్గా కూడా మనకి ఇక్కడ సపోర్ట్ ఉందన్నమాట. అంటే ప్రీవియస్గా ఇది రెసిస్టెన్స్ ఉంది, అదే లెవెల్ని ఏం చేశారంటే ఒక రెస్పెక్ట్ చేశారని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. దాని తర్వాత ఫ్రెండ్స్ ఇది డే హై యాక్చువల్గా. సో డే హైని టచ్ చేశారు, స్టాప్ లాస్ హంటింగ్ చేసేసారు, మళ్ళీ డ్రాప్ అయ్యారు. డ్రాప్ అయినప్పుడు ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఫిబొనాకీ హెల్ప్ తీసుకోవచ్చు, లేదు అంటే కూడా మూవింగ్ యావరేజెస్ అనేవి కూడా మనకి హెల్ప్ చేస్తాయి అనమాట. ఈ కేసులో డైరెక్ట్గా ఫిబొనాకీ అనేది యాడ్ చేస్తే 50% లెవెల్కి ఎప్పుడైతే వచ్చిందో ఆ లెవెల్ దగ్గర బాయర్స్ ఉన్నారు. ఎలా తెలుస్తుంది మనకి బాయర్స్ అంటే ప్యూర్ ప్రైస్ యాక్షన్ అనేది మనం అబ్జర్వ్ చేసినట్టయితే చూడండి, బుల్లిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ మళ్ళీ డబుల్ బాటమ్ తీసుకున్నాడు అండ్ రిజెక్షన్ క్యాండిల్ అనేది ఫార్మేషన్ జరిగింది. సో ప్రాబబ్లీ ఫ్రెండ్స్ మనకి ఇక్కడ నెక్ లైన్ అనేది అంటే డబ్ల్యూ ప్యాటర్న్ అలా ఫార్మేషన్ అయితే ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. ఆ లెవెల్ అనేది బ్రేక్అవుట్ అయింది అండ్ అక్కడి నుంచి కూడా స్లోగా హై ఫార్మేషన్లో వెళుతూ ఉంది. అండ్ మరోవర్ ఫ్రెండ్స్ ఇక్కడ సింపుల్ ప్రైస్ ప్యాటర్న్స్ అనేది మనం గమనించినట్టయితే 1 minute టైం ఫ్రేమ్లో అది చాలా బ్యూటిఫుల్ ప్యాటర్న్ అనమాట. ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ ఇది డెఫినెట్గా. ఇది నేను మార్క్ చేస్తున్నా చూడండి, ఇది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్. సిగ్నిఫికెంట్ డ్రాప్ అనేది జరిగింది. ఎక్కడ దాకా జరిగింది అనే దానికోసం మనం ఈ యొక్క ఫిబొనాకీ అనేది డ్రా చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్గా ఈ యొక్క స్వింగ్ లో నుంచి ఈ యొక్క స్వింగ్ హైకి మార్క్ చేస్తే 78.6 లెవెల్ దగ్గర ఒక బాయర్స్ అనేవాళ్ళు మళ్ళీ వచ్చేసారు, సిగ్నిఫికెంట్గా దాన్ని పైకి తీసుకెళ్లారు. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మొత్తం ఒకసారి డిలీట్ చేస్తున్నాను నేను. మనం అబ్జర్వ్ చేస్తే ఒక సైడ్ వేస్ యాక్టివిటీ అనేది కనిపించింది. బట్ అగైన్ సేమ్ ప్యాటర్న్ అనమాట. ఇక్కడ ఎలాగైతే మనకి ప్యాటర్న్ ఫార్మేషన్ జరిగిందో ఇక్కడ కూడా అదే కదా, మనకి అసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్ ఫార్మేషన్ జరిగింది. ఇది బిగ్గర్ పిక్చర్లో. ఓకే, ఇంత పెద్దది కాదు ఇది, బట్ సేమ్ ప్యాటర్న్ ఇక్కడ రిపీట్ అయింది. అబ్జర్వ్ చేస్తే ఎలా అంటే హయ్యర్ లోస్ క్రియేట్ చేసింది టెక్నికల్గా అండ్ ఒక స్మాల్ కన్సోలిడేషన్ తీసుకుంది. అక్కడి నుంచి కూడా చక్కగా బ్రేక్అవుట్ అయి పైకి వెళ్ళిపోవడం అనేది జరిగింది. అయితే ఫ్రెండ్స్ ఈ పాయింట్ అనేది మనకి ఎగ్జాక్ట్గా మనం చూసినట్టయితే డైలీ టైం ఫ్రేమ్ కానీ వీక్లీ కానీ మనకి ప్రీవియస్గా నెక్ లైన్ అనేది కనిపిస్తుంది అనమాట. ఎగ్జాక్ట్గా ఆ నెక్ లైన్ అనే దానికి ఎప్పుడైతే వెళ్ళిపోయిందో ఈ లెవెల్ అనేది గమనించండి, ఇమీడియట్గా సెల్లర్స్ అనేవాళ్ళు యాక్టివేట్ అయిపోయారు. అంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఏదైతే స్వింగ్లో ఉందో అదే స్వింగ్లో అనేది ఈరోజు
మనకి ఒక రివర్సల్ పాయింట్ అనేది క్రియేట్ చేసింది. చూడండి ప్రైస్ ఎప్పుడైతే ఆ లెవెల్ని రీచ్ అయిందో అక్కడ నుంచి కూడా ప్రైస్ లోవర్ లోలో స్లోగా రావడం అనేది జరిగింది. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఇక్కడ దాకా వెళుతుంది అని తెలియదు కాబట్టి మనం ఏం చేయొచ్చు అంటే ఇంపార్టెంట్ సపోర్టు రెసిస్టెన్స్ లెవెల్స్ని మనం టార్గెట్గా మార్క్ చేసుకోవచ్చు. లేదు అంటే కూడా ఈ యొక్క పివోట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో మంత్లీ, వీక్లీ, డైలీ వాటిని కూడా మనం యాడ్ చేసుకొని ఆ యొక్క టార్గెట్స్ కోసం మనం ఇది పెట్టుకోవచ్చు అనమాట. ఇక మూవింగ్ యావరేజెస్ అనేది కూడా మనం యాడ్ చేసుకుంటే ఈరోజు చక్కగా ఈ యొక్క లైన్ ఏదైతే ఉందో బ్లూ కలర్లో ఇది వచ్చేసరికి 9 days ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్. ఆ మూవింగ్ యావరేజ్ని రెస్పెక్ట్ చేసుకుంటూ దానికి దగ్గరగా పుల్ బ్యాక్ ఎప్పుడు వస్తుందో బయర్స్ అనేవాళ్ళు ఎంట్రీ తీసుకుంటూ ఉన్నారు. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ప్రైస్ యాక్షన్ కూడా మనకు హెల్ప్ చేస్తుంది. చూడండి 1 minute టైం ఫ్రేమ్లో నేను ఒకసారి చూపిస్తున్నాను. మార్కెట్ ఎప్పుడైతే టువర్డ్స్ 1 minute టైం ఫ్రేమ్లో 21 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యాప్ ఎప్పుడైతే వస్తుందో బయర్స్ అనేవాళ్ళు యాక్టివేట్ అవుతున్నారు. బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్ మనం ఏంటంటే కొద్దిగా ఈ యొక్క మూవింగ్ యావరేజ్కి దగ్గరగా వచ్చినప్పుడు అటెంప్ట్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఓవరాల్గా ఆఫ్టర్ మార్కెట్స్ ప్రైస్ యాక్షన్ అనాలిసిస్. హోప్ వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉందని చెప్పేసి అనుకుంటున్నాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ లైక్ అనేది చాలా హెల్ప్ చేస్తుంది. ధన్యవాదాలు.